నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. జాతీయ భాష హిందీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ అన్నారు. మండపేట శ్రీ వేగుల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం మహబూబ్ హిందీ అకాడమీ ఆధ్వర్యంలో హిందీ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అకాడమీ చైర్మన్ హిందీ పండిట్ షేక్ ఫర్జానా బేగం అధ్యక్ష వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యార్థులకు హిందీ ఎంతో అవసరమని, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల్లో ఉపాధి పొందుతున్న యువత చిన్నతనం నుండే ఇంగ్లీష్, తెలుగులతో పాటు హిందీలో ప్రావీణ్యం సాధించాలని పేర్కొన్నారు. హిందీ భాష అభివృద్ధికి గత 17 ఏళ్లుగా కృషి చేస్తున్న హిందీ పండిట్ ఫర్జానా సేవలను కొనియాడారు. ఉపాధ్యాయులు ఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో నిర్వహించే యూపీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షల్లో అన్ని హిందీలో ఉంటున్నాయని, తప్పకుండా విద్యార్థులు హిందీపై పట్టు సాధించాలని సూచించారు. అనంతరం హిందీ భాషాభివృద్ధికి కృషి చేస్తున్న ఫర్జానాను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఫర్జానా మాట్లాడుతూ, తను హిందీ పండిట్గా తన అనుభవాన్ని తెలియజేశారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతావనిని జాగృతం చేసి ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహదపడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14న హిందీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయులు మొహమ్మద్ ఫాతిమా, షేక్ మహబూబ్ ఉన్నీసా, విద్యార్థులు పాల్గొన్నారు. హిందీ దివాస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫర్జానా మేడం గారు గత 15 సంవత్సరాలుగా హిందీ పరీక్ష, హిందీ ఆ భాష ప్రతి పిల్లవాడికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ 15 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తూ కళాశాలలో విద్యాబోధన చేస్తూ పరీక్షలు పెడుతూ అందరికీ కూడా హిందీ చాలా అవసరం. ఎందుకంటే మన మాతృభాష తెలుగు, కానీ మనం ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఒకవేళ ఇంజనీరింగ్ సైడ్ కానీ ఏదైనా సరే అనేక రంగాల్లో మనం ఇతర రాష్ట్రాల్లో మనం జాబ్ చేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ కూడా హిందీ అవసరం అవుతుంది. కనుక రాజ్యాంగంలో కూడా ఉన్న ఆ హిందీ భాషను ఖచ్చితంగా అందరూ కూడా నేర్చుకోవాలి. పిల్లలందరూ కూడా చాలా ప్రాముఖ్యంగా హిందీ నేర్చుకొని మనం ఎక్కడైనా సరే బ్రతకాలి. ఎందుకంటే ఇతర కంట్రీలు వెళ్ళినా సరే, ఇతర రాష్ట్రాలు వెళ్ళినా సరే హిందీ భాష చాలా ముఖ్యంగా నేర్చుకోవాలని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతుంది. కనుక మనం ఖచ్చితంగా హిందీ భాష పట్ల మక్కువ చూపి ప్రతి విద్యార్థి కూడా హిందీ నేర్చుకోవాలి. అలాగే మేడం గారు 15 సంవత్సరాల నుంచి హిందీ నేర్చుకోవాలి. పిల్లలందరూ కూడా భాషా ప్రావీణ్యం సాధించాలి. విద్యాబోధన చేస్తున్న ఫర్జానా మేడం గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి భారతదేశం రాష్ట్ర భాషగా హిందీ 1949 సెప్టెంబర్ 14ని రాష్ట్ర భాషగా, జాతీయ భాషగా మనకి హిందీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్టేట్ వరకు మనకి మాతృభాష తెలుగు, అలాగే ఇంగ్లీషు మన సర్వైవల్ అవుతాం. కానీ మరి యూపీపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఇలాంటి వాటిలో రాసేటప్పుడు మనకి మాతృభాష కన్నా జాతీయ భాష హిందీ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ పేపర్స్ అన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాసే క్వశ్చన్ పేపర్స్ అన్ని హిందీ ఆర్ ఇంగ్లీష్ రెండే ఉంటాయి. మీకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ దొరకకపోతే హిందీలో చూసుకోవాలి, హిందీలో ట్రాన్స్లేషన్ దొరకకపోతే భవిష్యత్తులో మీరు నార్థన్ స్టేట్స్ తోటి పోటీ పడడానికి మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కంపల్సరీ హిందీని నేర్చుకోవాలి. ఆ దిశగా కృషి చేస్తున్నటువంటి గత 14 సంవత్సరాల నుంచి మీలాంటి విద్యార్థులు ఎంతో మందిని తయారు చేస్తూ ఆ దిశగా కృషి చేస్తున్నటువంటి ఫర్జానా బేగం గారికి ఈ సందర్భంగా మరి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఫర్జానా బేగం. నేను హిందీ టీచర్గా పనిచేస్తున్నాను. 2006 నుంచి 2016 వరకు నేను వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఎంపీఎస్లో చేశాను 2007 నుంచి 2020 వరకు. తర్వాత స్ప్రింగ్ బోర్డ్ అకాడమీలో చేశానండి. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ అయితే సెంటెన్స్లో చేస్తున్నాను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. సో ఈరోజు మీ అందరికీ తెలుసు కదా మన రాజ్యాంగం. సో మన రాజ్యాంగం రాసిన వాళ్ళు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, సో మన రాజ్యాంగంలో హిందీ భాష ఎందుకంటే హిందీ లాంగ్వేజ్ స్వీకరించారంటే మన ఇండియాలో ఎక్కువగా హిందీ భాషనే అందరూ ప్రతి రాష్ట్రంలో కూడా హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. సో అందుకోసమే మన రాజ్యాంగంలో హిందీ భాషను మన రాష్ట్ర భాషగా స్వీకరించారు. అది 1949 ఓకేనా. 1949 సెప్టెంబర్ 14న ఎవ్రీ ఇయర్ కూడా హిందీ భాషగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే, అందరికీ హిందీ దివస్ కి హార్దిక్ శుభకామనాలు.